మనిషి ఈ భూమిపై కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు. కానీ తన ఆత్మ శాశ్వతమైనది. ఈ జీవితం తాత్కాలికం, కానీ మనం చేసే నిర్ణయాలు మన శాశ్వత గమ్యాన్ని నిర్ణయిస్తాయి. చాలామంది భౌతిక సౌఖ్యాల కోసం పరితపిస్తూ దేవుని గమ్యాన్ని మర్చిపోతారు. కానీ యేసుక్రీస్తు మనకు చూపిన మార్గం జీవ మార్గం. ఆయనను అనుసరించిన వారికే పరలోక గమ్యం. కాబట్టి ప్రతి మనిషి తన జీవితాన్ని పరిశీలించి నేను ఎటు వెళ్తున్నాను అని ఆలోచించాలి. పాప మార్గం నాశనానికి తీసుకువెళ్తుంది, నీతి మార్గం నిత్య జీవానికి నడిపిస్తుంది. మన గమ్యం దేవుని వైపు ఉండాలి. యేసును అనుసరించడం ద్వారా మాత్రమే మనం నిత్య జీవాన్ని, ఆ నిత్య గమ్యాన్ని చేరగలం. ఈ లోకంలో జీవనయాత్ర ముగిసినప్పుడు మనం ఎక్కడ ఉంటామో అది మనం ఈరోజు ఎలా జీవిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది.